ఆర్గనైజేషన్స్ అంటే చాలా చెడు పేరు ఉండేది. చేసే పనులకి, పెట్టిన ఉద్దేశానికి, చేసే పనులకి, వాళ్ళు ఉండే విధానానికి చాలా చాలా చెడు ఇంప్రెషన్ ఉండేది. నేను ఎదిగే టైం ఆ ఇంప్రెషన్ ఉండద్దు. ఆర్గనైజేషన్ అంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, సొసైటీ గురించి ఆలోచించే బాధ్యత ఉంది. వాళ్ళ జీవితం గురించే కాకుండా సొసైటీలో ఏం జరుగుతుంది, ఎలాంటి సోషల్ నార్మ్స్ జరుగుతున్నాయి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, సొసైటీలో జరిగే అన్యాయాలకి ఒక సమాధానంగా నిలిచేది ఒక సంస్థ. అలాంటి సంస్థని చాలా చెడు ఉద్దేశంతో చెడ్డవాళ్ళు చేస్తున్న వాటికి, చెడు మార్గంలో వెళ్ళేదానికి ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక వియర్డ్నెస్ ని క్రియేట్ చేశారు ఆర్గనైజేషన్ నడిపే వాళ్ళన్నా, ఆర్గనైజేషన్ చేసే వాళ్ళన్నా. అదే అంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఏముంటుందండి? ఓ సొసైటీ గురించి ఆలోచించే ఒక గొప్ప స్థానంలో ఉన్న సంస్థ గురించి చెడుగా చూస్తూ ఆ పని చేసే వాళ్ళని చెడుగా చూడడం ఎందుకు? ఆల్రెడీ అలాంటి తప్పులు జరిగాయి కాబట్టి, ఆ తప్పుల్ని చూశారు కాబట్టి, ఆ పేరుతోటి తప్పులు చేసి అన్యాయం చేశారు కాబట్టి సొసైటీకి అలాంటివి జరగద్దు అన్నది చాలా దృఢంగా నిర్ణయించుకున్నాను నేను స్టూడెంట్ గా. అందరు స్టూడెంట్స్ ప్రాపర్ ప్రొఫెషనల్స్, హైలీ ప్రొఫెషనల్స్ ఉండాల్సిన ఫీల్డ్ ఇది. సొసైటీ గురించి ఆలోచించేది ఎవరు? హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సొసైటీ గురించి ఏదైనా చేయాలన్న తపన ఉండాల్సింది ఎవరు? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉండే పొజిషన్ ని చాలా గొప్పగా చూడాలి. గొప్పగా చూడాలి అంటే అంతే న్యాయంగా సొసైటీ అనేది రన్ అవ్వాలి, ఆర్గనైజేషన్ అనేది రన్ అవ్వాలి. వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు తీసుకున్న సిద్ధాంతానికి ఏ కంకణం కట్టుకొని వాళ్ళైతే ముందుకు వెళ్ళారో, నేను ఇచ్చేస్తాను నా ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ ఇవి అని దేనికైతే ముందుకు వెళ్తున్నారో దండం పెట్టాలి చేసే పనులకి. వాళ్ళని చూసి వాళ్ళు డబ్బులు తినేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, ఇలా మోసం చేస్తున్నారు, దీని మీద పడి ఉంటున్నారు అనే మాటలే విన్నారు తప్ప ఈ ఆర్గనైజేషన్ ఈ పని చేసింది, దానివల్ల ఇంతమందికి ఇలా జరిగింది అని గొప్పగా చెప్పే సిచ్యువేషన్ ఎప్పుడైతే సొసైటీకి ఉంటుందో అప్పుడు సొసైటీలో మంచితనం అనేది కూరుకుపోయి ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. అది లేని టైంలో కరిగే ఈ దారుణాలన్నీ కూడా వీటన్నిటికీ ఒక రిప్లింగ్ ఎఫెక్ట్ లాగా. అందుకే అమ్మ మైటీ హోప్స్ ని ఒక బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ తోటి రన్ చేస్తుంది. అమ్మ మైటీ హోప్స్ మిషన్ ఏంటి అంటే చాలా సింపుల్ మిషన్స్ అండి, చాలా సింపుల్, పెద్ద పెద్ద ఏవో ఇవి కాదు, వెరీ సింపుల్ మిషన్. అమ్మ మైటీ హోప్స్ ప్రిన్సిపల్స్ అనేది చాలా సింపుల్. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరిలో కూడా సొసైటీ గురించి ఆలోచించే భావన కలగాలి అన్నది ఇంపార్టెంట్. అమ్మ మైటీ హోప్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండాలి. ఈ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు కూడా నా పక్క వాళ్ళకి ఏమవుతుంది, సొసైటీలో ఏమవుతుంది, నా వంతు నేను ఏం చేయగలను అనే భావన కలగాలి. వాళ్ళకి ఆ భావన కలిగినప్పుడు ఏ పని చేయాలి అన్నది వాళ్ళకి తెలియాలి, ఆ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నది అమ్మ మైటీ హోప్స్ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ అనేది మనం పెట్టే ట్యాక్స్ మనీ నుంచి కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్ లో చాలా ఫండ్స్ సొసైటీ డెవలప్మెంట్ కోసం, కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం తీస్తారు, చాలా స్కీమ్స్ తీస్తారు. ఆ స్కీమ్స్ అన్ని ఏవైతే నాన్ ప్రాఫిట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, ఈ పాలసీ, ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఈ కమ్యూనిటీ కోసం అనేది, అవి 100% వితౌట్ ఎనీ కరప్షన్ 100% సొసైటీ కోసం ఇంప్లిమెంట్ చేయాలి అన్నది సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్, ఎవరైతే విమెన్, నేను మనసారా నమ్మింది, మా అమ్మ నేర్పించింది, ఇంట్లో ఆడవాళ్ళు కరెక్ట్ గా ఆలోచించగలిగితే, ఇండిపెండెంట్ గా ఉండగలిగితే, మంచి గురించి అందరికి చెప్పే పొజిషన్ లో ఒక విమెన్ కనుక ఉంటే సొసైటీ బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. మహిళలకి ధైర్యం కావాలి, ధైర్యంతో పాటు తెలివి రావాలి. తెలివి అనేది సబ్జెక్ట్ తో వచ్చేదే కాదు, విజ్డమ్, మన చదువుకున్న చదువుని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా జీవించాలి, దాన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి అంటే ఆ జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళని ఇండిపెండెంట్ చేయడం అనేది థర్డ్ ప్రిన్సిపల్.